హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి అర్థమవుతుంది కదా, మామిడికాయ పచ్చడి పెట్టామండి. 3 రకాల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాము ఏంటి అనేది వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఇంకా మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలన్నీ తీసుకొని మంచిగా వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాం పచ్చడి. ఇంకా కాయలన్నీ మంచిగా తుడిచి ఇలా బయట మనకి ఒక్కో కాయకి ఎంత చొప్పున అంటే 4 రూపీస్ చొప్పున కాయను ముక్కలుగా కొట్టించేవాళ్ళు ఉంటే అక్కడ కొట్టించుకొని వచ్చాము. ఇంకా తర్వాత మామిడికాయ ముక్కలు కూడా రెడీ అయ్యాయి. అలాగే పచ్చళ్ళలోకి కావాల్సిన మనకి వెల్లుల్లిపాయలు కూడా ఇంకా పొట్టు తీసి పెట్టుకుంటున్నాము. మేము పెట్టిన పచ్చళ్ళు వచ్చేసి మామిడికాయ నువ్వుల పచ్చడి, మామిడికాయ అల్లం పచ్చడి, అలాగే మామిడికాయ ఆవ పచ్చడి, 3 పచ్చళ్ళు చేసాము. ఇంకా ఇంట్లో త్రాసు ఉంది. ఇంకా వీటిని మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా, కొలతలు, మంచి కొలతల ప్రకారమే ఇంకా పచ్చడి అనేది పెట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా మా డాడీ వచ్చేసి అన్నీ కొలిసి పోస్తున్నాడు. ఉప్పు, కారము, ఆవపిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి, ఇట్లా అన్నీ మామిడికాయ ముక్కలు కిలోల చొప్పున ఇంకా దేని దానికి సపరేట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా పిల్లలు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా కారం కూడా అమ్మ మిరపకాయలు తీసుకొని ఇంట్లో తొడిమెలు తీసి మంచిగా పట్టించిన కారం, ఇది ఫ్రెష్ కారము. ఇంకా అన్ని కొలతల ప్రకారము ఏ పచ్చడికి కావాల్సిందో ఆ పచ్చడికి సపరేట్గా చేసి పెట్టుకుంటున్నారు ముందుగా. ఇంకా ఇలా ఆవ పచ్చడికి, అల్లం పచ్చడికి, నువ్వుల పచ్చడికి కావలసినవన్నీ కొలతలు తీసుకొని ఎంత కావాలి అనేది ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాము. ఇవన్నీ నేను ముందు మీకు సపరేట్గా దేనికి దానికి వీడియో అనేది పెడుతున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. అన్ని కొలతలు కూడా మెన్షన్ చేసి పెడతాను. ఇంక ఇవన్నీ మనం కొలిచి పెట్టుకున్నాక, ఉప్పు కారం అన్నీ కొలిచి పెట్టుకున్నాక అన్నిట్లోకి పోపు అనేది రెడీ చేసి పెట్టుకుంది ముందుగానే అమ్మ. ఈ పోపు వేసేటప్పుడు దాంట్లో మనం ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే ఇంగు ఇవన్నీ వేసుకొని పోపు రెడీ చేసి పెట్టుకుంటుంది. కొంచెం పసుపు, ముక్కలు కలిపే లోపల పోపు అనేది చల్లారుతుంది. ఇంకా పోపు అనేది ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మామిడికాయ నువ్వులతో చేసే పచ్చడి చేస్తున్నాము. ముందుగా చూడండి, ఈ మామిడికాయ నువ్వుల పచ్చడి కోసం 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నువ్వులు తీసుకొని మంచిగా గాలించుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి అనేది దానికి 1/2 కిలో ఉప్పు, 125 గ్రామ్స్ కారము, అలాగే 100 గ్రాముల ఆవపొడి, అలాగే 10 గ్రాములు మెంతి పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేయించి పెట్టుకుంది, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు. దీనికి పోపుకు వచ్చేసి 150 నుంచి 200 గ్రాముల వరకు నూనె తీసుకున్నాము. అయితే ఈ పచ్చడి చేసేటప్పుడు ఈ పొడులన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మరొకసారి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. కారము, ఉప్పు, ఆవపిండి, నువ్వు పిండి ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలేమో పైన విడిగా వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకున్నాము. ఆ తర్వాత ఇందాక ఇట్లా పోపు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, 150 నుంచి 200 గ్రాముల నూనె వరకు తీసుకున్నాము. తీసుకొని అందులో ఎండుమిర్చి,
ఇవన్నీ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి పోపు చేసి పెట్టుకున్నాము. అది చల్లారిపోయింది. ఆయిల్ అంతా కారం, ఉప్పు దానిలోకి కలుపుకొని అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా కొన్ని కొన్ని ముక్కలుగా వేసుకుంటూ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే, ఇలా పెట్టినట్లయితే పచ్చడి అనేది రెడీ. ఇది నెక్స్ట్ డే వరకు మంచిగా ఊరి పచ్చడి అనేది మనము తినడానికి రెడీ అవుతుందన్నమాట. ఇంకా అంతా మనము మంచిగా చేతితోని మిక్స్ చేసుకుంటేనే పచ్చడి అనేది మంచిగా కలుస్తుంది. చూసారా, పక్కకు పెట్టాము. నెక్స్ట్ డే వరకు ఇంకా పచ్చడి అనేది ఎలా అంతా ఊరిపోయింది చూడండి. ఉప్పు, కారము అంతా ముక్కలకి పట్టి ఉప్పు అంతా కరిగి మంచిగా ఇలా లిక్విడ్గా తయారవుతుంది. ఇంకా ఇది ఇంకా 1 వీక్ to 10 days వరకు ఉప్పు, నువ్వుల పొడి ఇదంతా మామిడికాయ ముక్కలకి పట్టుకొని ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇలా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక జాడీలోకి కానీ సీసాలోకి కానీ పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. అది చపాతీలకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంకా ఇప్పుడు మామిడికాయ అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము నేను కేజీ ముక్కలకు కొలతలు చెప్తున్నాను. కేజీ మ్యాంగో ముక్కలకి 1/2 కిలో అల్లము, 1/2 కిలో వెల్లుల్లిపాయలు. అల్లము పొట్టు తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా అల్లము, వెల్లుల్లిపాయలు 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి 125 grams కారం తీసుకున్నాము. 1/2 కిలో ఉప్పు తీసుకోవాలి. అలాగే 50 grams ఆవపొడి, అలాగే 10 grams మెంతి పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్. ఈ జీరా పౌడర్ అండ్ మెంతి పొడి డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి కూడా పోపుకు 150 grams నుంచి 200 grams వరకు పల్లి నూనె తీసుకున్నాము. పోపు ముందుగానే చేసి పెట్టుకున్నాము. పోపు అనేది సేమ్ పోపు చేసేటప్పుడు ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా పోపు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారము, ఉప్పు అంతా మిశ్రమంలోకి ఈ పోపు అంతా వేసేసుకొని కలుపుకొని ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా ముక్కలంతా కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే వరకు చూడండి పచ్చడి అనేది ఎలా ఊరిపోయింది. ఇది కూడా అల్లము, ఉప్పు అంతా, కారము అంతా కరిగిపోయి ఉంటుంది. కరిగి ఇలా మంచిగా లిక్విడ్గా అయిపోయింది. దీన్ని కూడా ఒక జాడీలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటికైనా కూడా ప్లాస్టిక్ దానిలో కంటే జాడీ కానీ సీసా కానీ ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. ఇంకా మామిడికాయ అల్లం పచ్చడి అనేది రెడీ. ఇప్పుడు మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాము. దీనికోసము నీది కూడా కిలో మామిడికాయ ముక్కల చొప్పున కొలతలు చెప్తున్నాను. కేజీ మామిడికాయ ముక్కలకి 100 grams ఆవపొడి, 10 grams మెంతి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 125 grams కారము, అలాగే 1/2 కిలో ఉప్పు, 100 grams ఎల్లిగడ్డలు, 150 grams నుంచి 200 grams నూనె. ఇది కూడా పల్లి నూనెనే తీసుకున్నాను. దీంట్లోకి మళ్ళీ విడిగా కొన్ని వెల్లుల్లిపాయలు. ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా కారము, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఎల్లిపాయలు అన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత పోపు మిశ్రమం కోసం పోపు అనేది చేసి పెట్టుకున్నాను ముందుగా. అల్లం పచ్చడికి ఎలా పోపు పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి. దీనికి కూడా ఆ పోపు అనేది, ఆ నూనె అనేది తీసుకొని మొత్తము కారంలో అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నిట్లోకి పోపు సేమ్గానే పెట్టుకున్నాము, ముందుగా పెట్టుకున్నాము. కలిపేటప్పటి వరకు కొంచెం చల్లారిపోయింది. కొంచెం వెల్లుల్లిపాయల పైన కొద్దిగా వేడి నూనె వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మిగతాదంతా చల్లారిందే వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలేమో అలాగే వేసుకున్నాము అన్నిట్లలో, కొన్ని వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకున్నాము. అన్ని 3 రకాల పచ్చళ్ళు సేమ్ అదే విధంగా వేసుకోవాలి.
ఇంకా ఇప్పుడు ముక్కలు వేసుకుంటూ ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిపి ఒక క్లాత్ కానీ ఒక మూత కానీ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే వరకు ఈ పచ్చడి కూడా చూడండి చాలా మంచిగా ఊరిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఇంకా జాడీలోకి తీసుకోవడమే. చూడండి ఎంత జ్యూసీగా అయిపోయింది పచ్చడి, అంతా ఉప్పు కరిగిపోతుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే 1 డేకే కలిపాము, ఈ విధంగా ఉంది. ఇంకా ఈ పచ్చడిని మనము 1 వీక్ వరకు ఇంకా పక్కకు పెట్టినట్లయితే ఇంకా ఉప్పు, కారము, ఆవపిండి ఇవన్నీ కలిసి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం వాటర్ తగలకుండా పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది ఈ కొలతల ప్రకారం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా సంవత్సరం వరకు పాడవకుండా నిలువ ఉంటుంది. ఇంకా దీన్ని జాడీలోకి తీసేసుకుంటున్నాము. మామిడికాయ ఆవ పచ్చడి రెడీ. రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి, దోశలకి, ఇడ్లీలకి ఇలాంటి వాటికి కూడా పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఈ 3 పచ్చళ్ళతోటి టైం అంతా అయిపోయింది. ఇంకా మామిడికాయ, అల్లము, ఆవ, నువ్వుల పచ్చడి 3 రెడీ అయిపోయాయి. ఇంకా ఎంతమందికి ఇష్టము ఇలా అంత పచ్చడి తీసిన డబ్బాలో అన్నం ఇలా కలిపి పెట్టుకోవడం అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా అందరికైతే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మ కలిపి పెడుతుంటే మేమంతా తిన్నాము. ఇంకా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు ఆ ముద్ద తినాలి అని. అంతేనండి, ఈ విధంగా పచ్చళ్ళు మీరు కూడా ట్రై చేసి చూడండి. 1 ఇయర్ వరకు చక్కగా నిలువ ఉంటాయి, అస్సలు పాడవవు. ఈ కొలతల్ని కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నా వీడియోని చాలామందికి చేరుస్తుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను ఆదరించిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇంకా మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.